హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 914. ఈరోజు డేట్ December 17th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డేలోకి వెళ్తే మీకు మామూలు డీల్స్ కాదు ఇవి. సో ఎవరైతే యాపిల్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం కిల్లర్ డీల్స్ చెప్తాను. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, ఈ ఫోన్స్కి అఫీషియల్ యాపిల్ కేసెస్ ఉంటాయి కదా, ఇవి రెగ్యులర్గా మీకు 4,990 ఉంటాయి. కానీ ఈరోజు అమెజాన్లో మీకు కేవలం 999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 999, 1999కి మ్యాక్సిమం ప్రైస్ అనమాట. సో కిల్లర్ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే యాపిల్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో, ఈ 12 సిరీస్ 13 సిరీస్ ఒకసారి చెక్ చేయండి. మైండ్ బ్లాస్టింగ్ డీల్స్ అయితే ఉన్నాయి. అఫీషియల్ సైట్లో మీకు, ఈవెన్ అఫీషియల్ ఇండియా వెబ్సైట్లో కూడా మీకు 4,999 రూపాయలు మాత్రమే ఉంది. కానీ అమెజాన్లో మాత్రం 999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే లెదర్ కేసు 6,000 దాకా ఉంటుంది, కానీ అది కూడా మీకు 1999కి అవైలబుల్గా ఉంది. సూపర్ డీల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైతే ఐఫోన్ లవర్స్ ఉన్నారో, ఐఫోన్స్ వాడుతున్నారో, ఒక లుక్ అయితే వేయండి. మైండ్ బ్లాస్ట్ డీల్స్, ఇలాంటి లూట్స్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటే పోతూ ఉంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. మార్నింగ్ నుంచి కూడా మీకు చాలా వరకు లూట్స్ వచ్చినాయి. రాత్రి మీకు రెనోవర్డ్ వాచ్ 878 రూపాయలకి బ్లాస్టింగ్ డీల్ అనమాట. అది అలాంటివి చాలా వస్తూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆఫర్ సేల్ కాబట్టి చాలా మీకు లూట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కేరస్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ Q3 2021లో గ్లోబల్గా బిగ్గెస్ట్ చిప్ మేకర్ లాగా ఫామ్ అయింది. సో క్వాల్కామ్ని క్రాస్ చేసి ఎక్కడో ఉంది క్వాల్కామ్ ఇప్పుడు. సో మీడియాటెక్ మాత్రం గ్లోబల్ లీడర్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. సో Q3 2021 గాను మీడియాటెక్ 40% ఆక్యుపై చేస్తుంది గ్లోబల్గా. అలాగే క్వాల్కామ్ 27% ఆక్యుపై చేసుకుంది. యాపిల్ 15%. ఆ తర్వాత అన్ని బ్రాండ్స్కి సంబంధించిన చిప్ మేకర్స్ అయితే ఉన్నారనమాట. సో మీడియాటెక్ ఇప్పుడు గ్లోబల్ లీడర్ అనమాట. చిప్ మేకర్స్, స్మార్ట్ ఫోన్స్లో ఉండే ప్రాసెసర్లు తయారు చేసే బ్రాండ్. అండ్ మీడియాటెక్ వెరీ సూన్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ని తీసుకురాబోతుంది. సో ఈ ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి ఫోను రెడ్మీ K50 సిరీస్లో 1 లేదా 2 ఫోన్స్ మనం చూడొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే ఈరోజు ఆన్లైన్లో బయటకు వచ్చినాయి. సో ఈ స్కోర్స్ ప్రకారం చూసుకుంటే ఇది 1 మిలియన్ అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది. రీసెంట్గా మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ కూడా అలాగే స్కోర్ చేసింది. సో ఇది కూడా అలాగే ఉంది. కానీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసరే మోటరోలా X30 మొబైల్ ఒకటి లాంచ్ అయింది కదా, సో దాంట్లో ఉన్న సేమ్ ప్రాసెసరు మేబీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కప్లింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల తెలియదు, కానీ కొత్తగా వచ్చింది కాబట్టి ప్రాసెసర్. అలాగే Android 12 కూడా కొత్తది కాబట్టి సో ప్రాపర్గా ఆప్టిమైజేషన్ లేకపోవడం వల్ల మోటరోలా X30 భయంకరంగా హీట్ అవుతుందంట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసరే అంత హీట్ అవుతుంటే మరి మీడియాటెక్ ప్రాసెసర్ ఇది కూడా 1 మిలియన్ ప్లస్ స్కోర్ చేస్తుంది. సో దీని పరిస్థితి ఎలా ఉంటుందో సో మనం ఫ్యూచర్లో చూడాలి. సో మేబీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చేస్తూనే ఉంటారు. అది కాకుండా ఇక్కడ ప్రాబ్లం ఏమి వచ్చిందంటే Android 12 కొత్తగా లాంచ్ అయింది, అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 కూడా కొత్తగా లాంచ్ అయింది. సో రెండు ఇంకా ప్రాపర్గా కప్లింగ్ అనేది జరగలేదన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూడాలి. వెరీ సూన్ దీని గురించి కూడా ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రెడ్మీ ఫోన్లో మళ్ళీ రెడ్మీ K50లో ఇది రాబోతుంది. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆమ్లెట్లు వేసుకోవడమే. చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ సూన్ మనకి రియల్మీ GT2 Pro తీసుకురాబోతుంది కదా, అంటే GT2 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. మన ఇండియాలో కూడా ఇది లాంచ్ కాబోతుంది January 1st or 2nd వీక్లో. సో దీనికి సంబంధించిన కొన్ని కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తామని మన వీళ్ళు షేర్ చేస్తారు కదా, 3 కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేద్దామని. సో దాంట్లో నిన్న ఒకటి వరల్డ్ ఫస్ట్ 150 degrees వైడ్ యాంగిల్ని నిన్న షోకేజ్ చేశారు. ఈరోజు ఒక కొత్త యాంటీనా టెక్నాలజీని కూడా షోకేజ్ చేశారు. సో ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట ఇలాంటి ఒక యాంటీనా టెక్నాలజీతో రావడం. సిగ్నల్ అనేది ప్రాపర్గా ఉండటం కోసం, స్టేబుల్గా ఉండటం కోసం, ముఖ్యంగా గేమర్స్ లాంటి వాళ్ళకి. సో కొత్త యాంటీనా టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారట. ఇది మీకు GT2 Proలో చూస్తాం మనం. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అలాగే రియల్మీ కొత్తగా మనకి రియల్మీ ఫిట్ యాప్ అన్న కూడా తీసుకొస్తుంది. యాక్చువల్గా రియల్మీకి సంబంధించిన స్మార్ట్ వాచెస్ ఇలాంటివన్నీ, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా మీకు రియల్మీ లింక్ అనే యాప్ ఉంటుంది, దాంతో కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఇది ఓన్లీ ఫిట్నెస్ కోసం, అంటే స్మార్ట్ వాచెస్ కోసం సపరేట్గా ఒక వాచ్ అయితే తీసుకొస్తున్నారు, యాప్ అయితే తీసుకొస్తున్నారు, రియల్మీ ఫిట్ యాప్ అని. సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే రియల్మీ నుంచి రాబోతున్న నెక్స్ట్ వాచ్లో మనకి ECG ఫీచరు, అలాగే బాడీ టెస్టింగ్ ఫీచర్ అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ బాడీ టెస్టింగ్ అనేది సామ్సంగ్ వాచెస్లోనే కనపడుతుంది, అలాగే ECG అనేది మీకు యాపిల్ వాచెస్లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. అంటే రియల్మీ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ వాచెస్లో మనకి చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ రియల్మీ ఫిట్ యాప్ అనేది ఓన్లీ స్మార్ట్
స్మార్ట్ వాచెస్ కోసం వీళ్ళు తీసుకొస్తున్నారు. లైక్ మీకు రియల్మీకి సంబంధించిన వాచెస్ కావచ్చు, అలాగే వీళ్ళ టెక్ లైఫ్ బ్రాండింగ్లో డీజో ఉంది కదా, సో వాళ్ళకి సంబంధించిన వాచెస్ కావచ్చు. సో వాళ్ళకి వీళ్ళు ఒక వాచెస్ కోసం మాత్రమే తీసుకొస్తున్న ఒక యాప్ అనమాట. ఇది ఆల్రెడీ ప్లే స్టోర్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. యాపిల్ అలాగే ఆండ్రాయిడ్ 2 ప్లాట్ఫామ్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి మనకి సూన్ రాబోతున్న ఫ్లాగ్షిప్ సిరీస్ షామీ 12 సిరీస్. ఇప్పుడు దీన్ని మనం మీ 12 సిరీస్ అనకూడదు, ఎంఐ అనే బ్రాండింగ్ని వీళ్ళు క్లోజ్ చేశారు. షామీ 12 సిరీస్ అని చదవాలి. ఈ షామీ 12 సిరీస్లో వెరీ ఫస్ట్ ఫోన్ ఉంటుంది కదా, షామీ 12 అంటే బేస్ వేరియంట్. సో ఇది నాకు బాగా నచ్చుతున్న స్క్రీన్ సైజ్ ఫోను. 6.2 ఇంచెస్లోనే మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి స్క్రీన్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. యాక్చువల్గా నేను అసెస్ జెన్ ఫోన్ 8 ఉంది కదా, అది మన ఇండియాలో లాంచ్ అవుతుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను. అది ఇంకా 5.9 ఇంచెసే కదా, ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ జనరల్గా నాకు చిన్న స్క్రీన్ ఫోన్స్ అంటే కొంచెం ఇష్టం. అది కొనుక్కుందాం అనుకున్నాను, కాకపోతే అది రాలేదు. ఇప్పుడు ఎంఐ 12 అని మన ఇండియాకి వస్తుందో లేదో చూడాలి. ఎంఐ 12 అయితే రావచ్చు, మేబీ చూడాలి. మరి ఇది మనకి ఎన్ని తీసుకొస్తారో ఎక్కట్లేదు, మొత్తం 2-3 అయితే దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ రెండర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే 5000 వరకు బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీస్, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఇది ఉంటుంది. ఫోన్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అది కాకుండా కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఇది 12, మళ్ళీ 12 Pro కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది సూన్ చైనాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే. షామీ ఈరోజు చైనాలో షామీ టీవీ స్టిక్ 4Kని అనౌన్స్ చేసింది. ఇది సూన్ గ్లోబల్ మార్కెట్లోకి వస్తుంది. మన ఇండియాకి కూడా రావచ్చు, ఎందుకంటే టీవీ స్టిక్ ఆల్రెడీ మన ఇండియాలో ఉంది. అది 1080, ఇదేమో 4K అనమాట. 4K మన ఇండియాలో టీవీ బాక్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు టీవీ స్టిక్ని కూడా అనౌన్స్ చేశారు. సో ఇది మన ఇండియాకి కూడా సూన్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వెరీ సూన్ ఒక ఫ్లాగ్షిప్ సిరీస్ మీద వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏమీ మీకు కనిపించవు అనమాట. ఇక్కడ కనిపించవంటే టోటల్గా లేవని కాదు, కెమెరాలు లేనట్టే ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ లోపల మీకు ఇన్ డిస్ప్లే కెమెరాస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకొస్తున్నారు కదా, ఫ్యూచర్లో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇన్ డిస్ప్లే కెమెరాస్ అయితే ఉంటాయి. పైకి మీకు బంప్స్ లాంటివి ఏమి లేకుండా అసలు కెమెరాలే లేనట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫోను వెనక ఒక స్క్రీన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఒప్పో వాళ్ళే ముందు తీసుకొస్తారు. సో మంచిగా ఉంటాయి. అండ్ కాకపోతే ప్రైస్ మాత్రం చాలా హెవీగా ఉంటాయి. కొన్ని ఏమో కేవలం చైనాకి మాత్రమే పరిమితం చేస్తారు. జస్ట్ లైక్ మొన్న లాంచ్ అయిన 5G చాలా బాగుంది ఫోన్. మనం అనుకున్నాం కదా, మొన్న టెక్నిక్స్లో కూడా చెప్పాను, చాలా బాగుంది ఫోన్, మన ఇండియాకి వస్తే బాగుంటుందని. కానీ అది ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే లేవని ఇప్పుడు తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కొన్ని చైనాకి మాత్రమే వీళ్ళు పరిమితం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఒక వాట్సాప్ మెసేజ్ గురించి. ఈ వాట్సాప్ మెసేజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా మన ఇండియాలో హల్చల్ చేస్తుంది, బాగా చుక్కర్లు కొడుతుంది. ఎవరి స్టేటస్ చూసినా అవే కనిపిస్తూ ఉందంట. ఏంటంటే రీసెంట్గా మనకి వడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అలాగే జియో వాళ్ళ టారిఫ్లు పెంచారు కదా, 25% వరకు పెంచేశారు. సో దీన్ని ఏమంటారు, వాడిని అపోజ్ చేస్తూ చాలామంది ఇప్పుడు వాట్సాప్లో ఒక స్టేటస్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సో డిసెంబర్ 18వ తారీఖు మార్నింగ్ 10 నుంచి 2 మధ్యలో 4 గంటల పాటు మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఈ 3 కంపెనీలకి ఘోరమైన లాస్ వస్తుంది. అలాగనే వీళ్ళు దారికి వస్తారని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నిజంగానే వర్కౌట్ అవుతాయి అంటారా? దీని మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్స్లో రాయండి. సో మనం చాలా చేస్తూ ఉంటాం అలాంటివి, కాకపోతే ఏది వర్కౌట్ కాదు. సో ఎందుకంటే 4 hours పాటు ఫోన్ కాల్స్ మాట్లాడకుండా అయితే జనరల్గా ఎవరు ఉండలేరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి యాప్ చెప్తాను. సో దీని పేరు ఏంటంటే మీకు లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనమాట. సో జనరల్గా సిఏ స్టూడెంట్స్ అలాగే ఇలాంటివి లోన్స్ గురించి ఎక్కువ డీల్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో స్మార్ట్ లోన్ క్యాలిక్యులేటర్, దీని ప్రైస్ ₹280. దీని రేటింగ్ 4.8 ఉంది. అలాగే డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తామండి. టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.